నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు మన తెలుగువారి సాంప్రదాయం వంటల్లో చాలా ప్రత్యేకమైన పండగ స్వీట్ బొబ్బట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ప్రత్యేకంగా ఉగాది లాంటి పండగ సమయంలో చాలా ఇష్టంగా ఈ బొబ్బట్ని చేస్తూ ఉంటారు. బొబ్బట్లు చేయడం కష్టమని అనుకుంటారు కానీ సరైన టిప్స్ ఫాలో అవుతూ చాలా సులభంగా చాలా సాఫ్ట్ గా ఈ బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. బొబ్బట్లు ఎలా పల్చగా రావాలి, పూర్ణాన్ని సాఫ్ట్ గా ఎలా తయారు చేసుకోవాలి, ఒత్తేటప్పుడు పాటించవలసిన చిట్కాలను కూడా షేర్ చేశాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్ గా బొబ్బట్లని ఇంట్లో తయారు చేసుకుంటారు. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ దాకా కూడా మైదాని వేసుకోండి. అలానే అదే గ్లాస్ తో ఒక గ్లాస్ దాకా కూడా గోధుమ పిండి వేసుకోండి. పూర్తిగా మైదాతోనే చేస్తే ఈ బొబ్బట్లు చల్లారిపోయిన తర్వాత కొంచెం సాగుతున్నట్టు అవుతాయన్నమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే గోధుమ పిండి అలానే మైదా పిండి సరి సమానంగా తీసుకోండి. ఎంత స్వీట్ చేస్తున్నప్పటికీ కూడా పై పిండిలో కంపల్సరీ ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలానే ఒక అర టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి. మంచి రంగది వస్తుంది బొబ్బట్లకి. దీని వల్ల ఆ ఫ్లేవర్ ఏమీ పాడవదు. అలానే దీంట్లోకి 2 టీ స్పూన్లు లేదా 3 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి గాని నూనె గాని వేసుకుని ఈ పిండిలోకి పట్టేంత వరకు కూడా చూపిస్తున్న విధంగా పిండిని రఫ్ చేస్తున్నట్టు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా నెయ్యి అంతా కూడా పిండికి పట్టించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఇదంతా కూడా స్మూత్ గా స్టిక్కీగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. అంటే చేతికి అంటుకున్నట్టు కలుపుకుంటే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది చేతికి గాని గిన్నెకి గాని అంటుకుపోతూ ఉండాలన్నమాట. దీన్ని ఒక్క 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనె అలానే 2-3 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకుని ఈ నూనె నెయ్యి పిండికి అంతా కూడా పట్టేంత వరకు కూడా కనీసం 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి అండి. ఇలా బాగా కలుపుకుంటే పిండి చాలా స్మూత్ అవ్వి బొబ్బట్లు కూడా చాలా స్మూత్ గా వస్తాయి అన్నమాట. కలుపుకుంటున్నట్టు ఈ విధంగా పిండిలోకి నూనె నెయ్యి అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అసలు మనం నూనె గాని నెయ్యి గాని వేసామా అన్న విధంగా మొత్తం అంతా కూడా పిండి పీల్చేసుకుంటుంది. అప్పుడు దీంట్లోకి మరొక టీ స్పూన్ దాకా కూడా నెయ్యిని పైనుంచి అలా వేసుకుని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం అలా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టుకుని 1 గంట లేదా 2 గంటల వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక కుక్కర్ ని తీసుకుని దీంట్లోకి 1 గ్లాసున్నర దాకా కూడా పచ్చిశనగపప్పుని వేసుకోండి. 2 గ్లాసుల పిండికి గ్లాసున్నర అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండి. దీంతో మనం చేసుకునే సైజుని బట్టి 25 నుంచి 30 వరకు కూడా మనకి బొబ్బట్లు అవుతాయి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని 2-3 సార్లు బాగా కడిగేసుకుని గ్లాసున్నర పప్పుకి 1కి 2 చొప్పున 3 గ్లాసుల దాకా కూడా నీళ్ళని పోసుకుని టైం ఉంటే గనక 1 గంట పాటు నానబెట్టుకోండి. టైం లేకపోతే వెంటనే అయినా సరే ఉడికిచ్చేసుకోవచ్చు. 1 గంట తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు 1 టీ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని కుక్కర్ మూతను పెట్టుకుని 4-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వండి. దీని వల్ల ఇదంతా కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోతుంది అన్నమాట. బొబ్బట్లకి శనగపప్పు అనేది అస్సలు పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా అయిపోతేనే మనకు రుచి అనేది చాలా బాగుంటుంది. అలానే బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి. దీంట్లో నీళ్లు ఉంటాయి కదండి, అవి స్ట్రైన్ అయ్యేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. అదే విధంగా ఈ శనగపప్పు అంతా కూడా కొంచెం చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత దీన్ని అంతా కూడా మిక్సీ జార్ లోకి వేసుకోండి. ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటితో పప్పు చారు గాని చారు గాని చేసుకోవచ్చు. ఈ శనగపప్పు అంతా కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకుని చూపిస్తున్న విధంగా ఇంత స్మూత్ గా అంటే వెన్నలాగా దీన్ని గనక గ్రైండ్ చేసుకుంటే మనకి బొబ్బట్లు కూడా ఇదే విధంగా మెత్తగా మృదుగా వస్తుంది అన్నమాట. ఇలా బాగా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని మళ్ళీ వేరొక పాన్ లోకి గానీ లేదంటే అదే కుక్కర్ లోకి గానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని సేమ్ మనం శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో బెల్లం కూడా అంతే 1.5 గ్లాసుల దాకా కూడా తీసేసుకోండి. దీని వల్ల సమానమైన తీపి అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే మరొక 1/2 గ్లాసు లేదంటే బాగా స్వీట్ గా కావాలంటే మరొక 1/2 గ్లాస్ దాకా కూడా వేసుకోండి. మీ టేస్ట్ ని బట్టి గ్లాసున్నర నుంచి 2 గ్లాసుల వరకు కూడా వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా కూడా నెయ్యి వేసుకుని ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. దీంట్లో అసలు నీళ్లు చుక్క ఏమీ వేయాల్సిన అవసరం లేదండి.
దీన్ని మనం గ్యాస్ మీద పెట్టేటప్పటికి ఇదంతా కూడా వేడికి కొంచెం బెల్లం అంతా కరిగి ఇది ఉడకడం మొదలవుతుంది అన్నమాట. కానీ కంపల్సరీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక 7-8 నిమిషాలకి చూసుకుంటే ఈ విధంగా రంగు మారుతుంది. అలానే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. గరిట్లోది మనం ఈ విధంగా కొడితే కొంచెం ఈ విధంగా కనుక కింద పడిపోతే ఇది రెడీ అయిపోయినట్టు. వెంటనే ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. చల్లారిపోయిన తర్వాత చూసారా ఈ విధంగా గట్టి పడిపోతుంది అన్నమాట. మరొక్కసారి దీన్ని బాగా కలిపేసుకుని దీన్ని పూర్ణ ఉండల్ని తయారు చేసుకోండి. మీకు కావలసిన సైజుని బట్టి ఈ ఉండ అనేది చేసుకోవాలండి. చిన్న సైజ్ కావాలంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చేసుకోండి. ఒకవేళ మీడియం సైజ్ బొబ్బట్లు కావాలంటే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చేసుకుంటే మీడియం సైజ్ బొబ్బట్లు అయితే రెడీ అవుతాయి అన్నమాట. ఇదే విధంగా అన్నిటిని కూడా ఉండలుగా చేసేసుకుని పక్కకు పెట్టుకోండి. ఈ లోపు మనం నానబెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటే చూసారా ఎంత స్మూత్ గా తయారైపోయిందో ఇది. దీన్ని కూడా అంతేనండి, టైం ఉంటే గనక ఒక గంట పాటు పక్కకు పెట్టుకుంటే ఈ విధంగా స్మూత్ అవుతుంది. నేనైతే ఒక 3 గంటల పాటు పక్కకు పెట్టుకున్నాను. దీన్ని మళ్ళీ 1 నిమిషం పాటు చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఈ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బొబ్బట్లు వస్తాయి. ప్రతి చేసే స్టెప్ లో కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, మనం పర్ఫెక్ట్ గా బొబ్బట్లు చేసుకోవచ్చు. పూర్ణం ఉండ ఎంతైతే చేసుకున్నామో దానికన్నా కొంచెం చిన్న సైజ్ లో పిండిని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి పూర్ణం ఉండ పెట్టేసుకుని చూపిస్తున్న విధంగా ఈ పిండితో మొత్తం అంతా కూడా పూర్ణాన్ని కవర్ చేసేసుకుని ఎక్స్ట్రా ఏదైనా పిండి కనుక ఉండిపోతే దాన్ని తీసేసుకుని కొంచెం రౌండ్ గా చేసేసుకోండి. ఆ తర్వాత ఒక బటర్ పేపర్ గానీ కవర్ గానీ ఏదైనా తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఈ పూర్ణం ఉండని దీనిపైన పెట్టేసుకుని ట్రెడిషనల్ వేలో అయితే ఈ విధంగా చేత్తోనే నొక్కేస్తారండి. ఇది నొక్కుతున్నప్పుడు బాగా ప్రెషర్ పెట్టకుండా పైపైన మాత్రమే స్ప్రెడ్ చేసుకుంటే విడిపోకుండా ఉంటుంది. అలా అని మరీ పలుచగా కాకుండా మరీ దల్చగా కాకుండా చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోండి. పలుచగా చేసేసుకుంటే గనక ఇవి రేకుల్లాగా వచ్చేస్తాయి, మృదువుగా రావన్న విషయం కూడా మర్చిపోకండి. ఇంకొక రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ ముందులాగానే పూర్ణం ఉండ కన్నా తక్కువ మైదా పిండి ఉండని తీసుకుని చూపిస్తున్న విధంగా పూర్ణం ఉండ మధ్యలో పెట్టుకుని ఎక్స్ట్రా దంతా కూడా రిమూవ్ చేసేసుకుని ఈ బటర్ పేపర్ పైన దీన్ని పెట్టేసుకుని పైన మరొక బటర్ పేపర్ గానీ ఆయిల్ కవర్ గానీ పెట్టుకుని చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. లేదంటే బటర్ పేపర్ ని ఓవైపు తిప్పుకుంటూ మన చేతిని ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అంటే ఈ విధంగా అండి ఇలా తిప్పుకుంటూ వెళ్ళినా కూడా చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నానండి, ఈ విధంగా 2 బటర్ పేపర్స్ మధ్యలో చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ బొబ్బెట్టు కూడా బాగా పొంగి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీకు ఇలా కూడా చేసుకోవడం రాకపోతే గనక పైన ఇంకొక బటర్ పేపర్ పెట్టుకుని చపాతీలు చేస్తున్నట్టు ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా చాలా తక్కువ ప్రెషర్ తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ ని పెట్టుకుని వీటిని కాల్చుకోవడం కోసం పెనాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని బొబ్బట్ని ఈ విధంగా పెనం మీదకి వేసేసుకుని బటర్ పేపర్ ని జాగ్రత్తగా తీసేసుకుని 2 వైపులా కూడా కాల్చుకోండి. బొబ్బట్టు వేసిన తర్వాత కొంచెం రెండో వైపు కొంచెం గట్టిగా అయిన తర్వాత మాత్రమే దీన్ని తిప్పుకోండి. గట్టిగా అంటే మరి కాలిపోకూడదు, కొంచెం డ్రైగా అవ్వాలి. డ్రైగా అవ్వకుండా తిప్పేస్తే గనక విడిపోయినట్టు అయిపోతుందండి. ఎందుకంటే బొబ్బట్టు మెత్తగా మృదువుగా ఉంటుంది కదా. 2 వైపులా కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది అండి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఫాస్ట్ గా వేగిపోతాయి. ఇదే విధంగా బొబ్బట్లని ఇలా పెనం మీదకి వేసుకుని జాగ్రత్తగా ఒక వైపుని ఇలా లాగేసుకుంటే బటర్ పేపర్ అంతా కూడా ఈజీగా ఉడొచ్చేస్తుందండి. రెండో వైపు కొంచెం గట్టిగా అంటే మనం తిప్పడానికి వీలుగా అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండో వైపు కూడా కాల్చుకోండి. అలా అని చెప్పేసి ఒకవైపు పూర్తిగా కాలిపోయిన తర్వాత కాదు, అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, నేను చెప్పిన టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అయితే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్ గా బొబ్బట్లు వస్తాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మనం బాక్స్ లో పెట్టేయకూడదండి, పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు బాక్స్ లోకి పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసినా కూడా అతుక్కుపోతాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వీటిని పెట్టుకోవాలి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.